విచ్చేసిన పెద్దలు మరియు మీడియా మిత్రులు మరియు అందరికి కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని చిన్న చిన్న విషయాలు మీడియా ద్వారా ప్రజలతో పంచుకోవడానికి నేను డాక్టర్ ఉదయ్ కుమార్, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్, పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు కోడిగుడ్డు ఆ గుడ్డు దాని ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మనము తినే పదార్థాలలో రోజు 3 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. పిండి పదార్థాలేమో మనము ఎనర్జీ రావడానికి అవసరం. ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలేమో వాటిల్లో వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. అదే రకంగా ప్రోటీన్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అనేది మన ఎదుగుదలకి సంబంధించిన విషయంలో అవసరం అవుతాయి. ఎదుగుదల అంటే మనం పుట్టినప్పుడు 1 కేజీ 2 కేజీలో ఎంతో ఉన్నాం. మరి ఇప్పుడు ఈరోజు 70-90 కేజీల దాకా పెరిగాము. ఈ కణ విభజనకి, ఈ కణాలు హెల్తీగా ఉండడానికి, మనలో హార్మోన్స్ చక్కగా పనిచేయటానికి, లేదంటే మన ఎంజైమ్స్ కానీ, లేదంటే బ్రెయిన్ కానీ, లేదంటే మన యాంటీబాడీస్, మన శరీరంలో రోగనిరోధక శక్తికి కారణమయ్యే యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ సమృద్ధిగా ఉండడానికి కానీ కారణం ప్రోటీన్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ పెద్దలకు నమస్కారం. నేను FSI నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ డైరెక్టర్ అండ్ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ తెలంగాణ. సో ఈరోజు మనం ప్రపంచ ఎగ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, దీనివల్ల మనకి ఏమి ఉపయోగం. సో ఇప్పుడు మీరు ఎవరినైనా వేద ఆశీర్వచనాలు కానీ ఎవరైనా పెద్దలు మనం దీవించినప్పుడు శతమానం భవతి శతాయుష్యుస్ అంటే 100 years మనం జీవించాలనుకుంటున్నాం. సో మనం ఏంటంటే ఈ మధ్యలో మిత్స్, నేను సార్ అన్నీ సైంటిఫిక్గా కవర్ చేశారు కాబట్టి నేను ఈ మిత్స్, సోషల్ మీడియా వచ్చే మిత్స్ గురించి కొన్ని చెప్పదలుచుకున్నారు. కొన్ని ఫేక్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని విధంగా ఈ సోషల్ మీడియా వేరే దారి మళ్ళుతుంది. సో దీనికి సపోజ్ ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే 2 billion పీపుల్స్ హిడెన్ హంగర్ అంటే ప్రాపర్ న్యూట్రియంట్స్ లేక. ఇండియాలో 1 billion సైంటిఫిక్ రీసెర్చ్ డేటాతో చెప్తున్నాను నేను. ఇది నా సొంత డేటా కాదు. మీరు కోడెక్స్లో చూడొచ్చు, FSI వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకుంటే FSI అన్ని ప్రొడక్ట్స్ రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో. ఇండియా అపెక్స్ రెగ్యులేటర్ FSI, స్టేట్ అండ్ సెంట్రల్. ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్టేట్ చూసుకుంటారు, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ సైంటిఫిక్ కమిటీ రిలేటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ రిలేటెడ్ రిస్క్ అసెస్మెంట్. FSSIలో more than 200 మంది టాప్ రీసెర్చ్ సైంటిస్టులు పనిచేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు, సపోజ్ ఎగ్గే తీసుకుంటే ఎగ్ ప్రోటీన్ కంటెంట్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు, వీటి ఎలా కల్తీ చేస్తున్నారు, వీటికి టెస్ట్ పారామీటర్స్ ఏంటి అనేది ప్రతిదీ మీకు వెబ్సైట్లో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే మనం హిడెన్ హంగర్ అని చెప్తున్నాం కదా, ప్రతి 3 ఒకరు హిడెన్ హంగర్ ఉన్నారు. దీనికి రీజన్ మనం అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్, సోషల్ మీడియా ఫేక్ వాటికి ఆకర్షితులు కావడం. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అండ్ మీరు అందరూ కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సెలబ్రేషన్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు RP నాయుడు. నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఎపీడా అంటే ఏంటంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తారన్నమాట. మనకి ఇండియా నుంచి ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఎగ్ అండ్ మీట్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్ మనం ఇండియా నుంచి ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఎపీడా సంస్థ దగ్గర నుంచి మీరు లైసెన్స్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాతనే మీరు ఆ యొక్క ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ 2 సార్లు మాట్లాడారు. సార్ వెటర్నరీ కాలేజ్ నుంచి మనకి ఎగ్ వల్ల ఏమిటంటే బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళందరూ డాక్టరేట్స్ అన్ని మీకు అన్ని క్లియర్గా చెప్పారు. అలాగే మనకి బాలు నాయక్ గారు కూడా FSSI స్టాండర్డ్స్ అవి ఏమిటి, దానికి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొక వేలో చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మన అందరం కూడా ఎగ్ ఉపయోగించండి, మన పిల్లలకి స్కూల్లో ఎవ్రీడే మనం ఎగ్
తగ్గిస్తే ఇంకా బాగుంటుంది అని అందరికీ చెప్పాం. బట్ మనతో పాటు మన కంట్రీని రక్షిస్తున్న మన ఇండియన్ మిలిటరీ ఆర్మీ అక్కడ మన మంచు కొండల్లో ఉంటారు. వాళ్ళకి మనం ఎలాగ ఎగ్ సప్లై చేస్తాము? వాళ్ళకి ఎగ్ సప్లై చేయాలంటే అది ఏంటంటే మనకి ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి లైసెన్సింగ్ ఇష్యూయింగ్ అథారిటీ చెప్పాడు అనమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ హైదరాబాద్లో ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఈలోడు వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళది ఉన్నది సాద్నగర్ దగ్గరే. అలాగే ఇంకొక కంపెనీ కూడా మనకి ఈ తెలంగాణలోనే ఈవెన్ మనకి ఎగ్ వే ఇంటర్నేషనల్ అని ఒక కంపెనీ ఉన్నది. వాళ్ళు ఈ ఎగ్ పౌడర్ని తయారు చేస్తారు. వాళ్ళు అక్కడ నుంచి ఇంకేం ప్రాబ్లం లేదు, 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకొని దాంట్లో కావాల్సి మిక్స్ చేసుకొని ఆమ్లెట్ లాగా తీసుకుంటారు వాళ్ళు. లేదంటే ఈ ఎగ్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇంక ఫర్దర్గా కండిషన్స్ ఏమో ఈ ఎగ్స్ పౌడర్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే మా కంపెనీ మేము ఎప్పుడ లైసెన్స్ ఇవ్వాలన్నమాట. దానికి ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా CFTRI అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్స్ ఇస్తారన్నమాట, ఏ టెస్ట్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చేసిన తర్వాతే వాళ్ళకి ఎగ్ పౌడర్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారనమాట. Firstly, sir, on the occasion of World Egg Day, ప్రెస్ కాన్ఫరెన్స్ అది వచ్చిన ప్రతినిధులకు, ప్రెస్ వారికి, మీడియా వారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో అక్టోబర్ 2nd ఫ్రైడే నాడు వరల్డ్ ఎగ్ డే అని చేసుకుంటారు. అలాగే మనం ఇండియాలో కూడా వరల్డ్ ఎగ్ చేస్తున్నాము. కానీ వరల్డ్ ఎగ్ డే అనడం కన్నా దీని ఇన్క్రెడిబుల్ ఫుడ్ డే అనడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎగ్ అనేది ఎగ్ కాదు, ఇట్స్ ఎ హోల్సమ్ ఫుడ్. భారతదేశంలో మనం ఇవాళ నెంబర్ 2 పొజిషన్ ఉన్న వరల్డ్లో దాదాపులో 142 బిలియన్ ఎగ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. పర్ క్యాపిటల్ కన్సంప్షన్ తీసుకుంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఇంకా దాదాపులో 90-92 ఉన్నాయి. మనం న్యూట్రిషన్ రికమెండేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రతి మనిషి వారి వెయిట్ ప్రకారంగా 1 గ్రామ్ పర్ కిలో బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఒక 70 కిలోలు ఉన్న ఒక మనిషి 70 గ్రాముల ప్రోటీన్ రోజుకు తీసుకోవాలి. కానీ మీరు ప్రోటీన్ అవైలబిలిటీ వరకు తీసుకుంటే 70 వరకు అసలు మన భారతదేశంలో ప్రోటీన్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ ఉంది. మీరు పప్పు దినాలు తీసుకున్నా లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా అసలు అవైలబిలిటీ ఉండేది కాదు. అప్పుడు డాక్టర్ బివి రావు గారు మన భారతదేశంలో ఉన్న ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అనుకోండి, స్టంటెడ్ గ్రోత్ ఇవన్నీ మనసులో ఉంచి మనకి ఇండస్ట్రీకు అలాగే ప్రజలకు కావాల్సినది ప్రోటీన్ ఫుడ్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఎగ్ ప్రొడక్షను, పౌల్ట్రీను అప్పుడు వారు స్టార్ట్ చేశారు. ఇవాళ మనం నెంబర్ 2 పొజిషన్లో ఉన్నా ఇప్పటికీ మనం ఇంకా 100% ఇంకా పెరుగుదల అవసరం ఉంది. ఎందుకంటే దాదాపులో 180 ఎగ్స్ మనం తినాలి. 180 ఎగ్స్ బదులు ఇప్పటికీ మనం 90 ఎగ్స్ ఉన్నాం. ఇండస్ట్రీ తరఫు నుంచి కాకుండా ప్రజల తరఫు నుంచి ఆలోచిస్తే ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్. 2 గుడ్లు తింటే మీకు దానిలో బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా దానిలో సమకూర్చే మొత్తం అంతా ప్రోటీన్స్ ఉంటాయి. మనం ఇండియాలో ఓన్లీ బికాస్ అవైలబిలిటీ లేక ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం. అంటే రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, ఇటువంటి తినేవాళ్ళము. అది ఆహారానికి మంచిది కాదు. మీకు అందరికీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి గురించి మీకు తెలిసి ఉంటుంది, ఏజీ హాస్పిటల్ చైర్మన్ గారు. వారు చెప్పడం ఏంటంటే ప్రతి వారు కూడా కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ మీరు ఎక్కువ తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒక గుడ్డులో దాదాపులో 11 నుంచి 12 గ్రామ్స్ మీకు ప్రోటీన్ ఉంటుంది. మీరు మిగతా ఇంపార్టెంట్ వైటమిన్స్, మినరల్స్ తీసుకుంటే అన్ని అమినో యాసిడ్స్, మన బాడీకి కావాల్సిన అమినో యాసిడ్స్ కూడా దొరుకుతాయి. వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ కే, సెలీనియం, ఆ తర్వాత అలాగే వైటమిన్ బి కాంప్లెక్స్ అన్నీ కూడా. ఇది కాకుండా మజిల్ స్ట్రెంథనింగ్ కోసం అని చెప్పి మనకు ప్లస్ వయసు వచ్చిన వారికైనా సరే, చిన్నపిల్లలకైనా సరే, మెంటల్ స్ట్రెంత్కైనా సరే మనకు ఖచ్చితంగా డి కావాలి. బోన్ స్ట్రెంత్కు, మజిల్ టైటన్ చేసుకోవడానికి. అలాగే కోలిన్, ఎందుకంటే మనకు కోలిన్ ఉంటే కానీ ఈ ఫ్యాట్ ఆల్మోస్ట్ అందరు కూడా చూసుంటారు కోలిన్. సో వరల్డ్ ఎగ్ డే అన్నది 1996 వియానాలో వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందండి. టు స్ప్రెడ్ ద ఇంపార్టెన్స్, గుడ్డు హ్యూమన్ డైట్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది స్ప్రెడ్ చేస్తానికని ఒక డే సెలబ్రేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. సో మీరు అంటే కొన్ని చాలా పాయింట్లు అందరూ చెప్పారు కాబట్టి జస్ట్ ఫ్యూ పాయింట్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఒకటి, తల్లి పాలుకి క్లోజెస్ట్ మ్యాచ్ నేచర్లో ఏదన్నా ఉందంటే కోడిగుడ్డే. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్స్.
రెండోది ఇంకో పాయింట్, మొన్న ఎందుకో నేను జస్ట్ ఒక అసలు ఎట్లా ఇండియన్ ఎగ్ పోల్ట్రీ ఇండియన్ ఎగ్స్ ఎస్పెషలీ మన ఇండియన్ ఎకానమీకి ఇండియన్ హెల్త్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చూస్తానికి. సో 1970 నుంచి ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ అంటే 47% సార్లు పెరిగింది. అంటే అప్పుడు రూపాయి ఉన్నది ఇప్పుడు 47 రూపాయలు ఉంది. ఆ ప్రకారం చూస్తే మీకు పాలు 57 రూపాయలు ఉండాల్సింది ఇవాళ 67 రూపాయలు 68 రూపాయలకు అలాగా అమ్ముడుపోతుంది. పప్పు కూడా 130 రూపాయలు ఉండాల్సింది మీకు తెలుసు ఏ రేట్లో ఉందో, దగ్గర 170-200 మధ్యలో ఉంది రీటైల్ ప్రైస్ చెప్తున్నాను. అదే లెక్కలో చూస్తే ఇవాళ గుడ్డు 11.5 రూపాయలు ఉండాలి, కానీ గుడ్డు ఇవాళ మీకు 6 రూపాయలు 6.5 రూపాయలు దొరుకుతుంది. సో ఇండియన్ పోల్ట్రీ ఇండస్ట్రీ దేశానికి ఎంత సేవ చేసిందన్నది మీరు దాంతో అర్థం చేసుకోవచ్చు. వచ్చే 20 సంవత్సరాల్లో కూడా వికసిత్ భారత్ చూస్తుంటే ఎస్టిమేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ 4 రెట్టింపులు పెరుగుతుందని. అయితే దాంట్లో కూడా మేము కాన్ఫిడెంట్ ఏంటంటే గుడ్ రేట్ అంత పెరగదని, గుడ్ రేట్ కనీసం ఒక 20% దానికన్నా తక్కువే ఉంటుందని చెప్పి. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ పోల్ట్రీ యాజ్ బ్రాడ్. ఓకే, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో, ఇది ఎట్లాగ అవుతుందండి అని చెప్పి. ఇది 90 years బ్యాక్ డిస్కవర్ చేశారండి హైబ్రిడైజేషన్ చికెన్స్. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ అది సెలబ్రేట్ చేస్తున్నారు ఆ కంపెనీ. మేజర్ ఏంటంటే, మీరు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి, డోంట్ రీడ్ ఇట్ ఎనీ అదర్ వే. మన బెస్ట్ క్రికెటరు ఉమెన్ మెన్ బెస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని క్రాస్ చేస్తే ఇంకా మంచి వాళ్ళు పడదు. అది దట్ ఈస్ ద సైన్స్ అంతే. సో దిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 90 years అండ్ వీ బీన్ సెలెక్టింగ్ ఓన్లీ ద టాప్ 5% పర్ఫార్మెన్స్. సో 90 years బ్యాక్ టాప్ 5లో నుంచి నెక్స్ట్ ఇయర్ దాంట్లో టాప్ 5 అట్లా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో దట్స్ ఇట్, దర్ ఇస్ నో అదర్ మ్యాజిక్ టు ఇట్. దే జస్ట్ బీన్ సెలెక్టింగ్ ద టాప్ పర్ఫార్మర్స్. రెండోది, పోల్ట్రీ న్యూట్రిషన్ గురించి తెలిసినంత ఎవరికి అసలు ఏ యానిమల్, హ్యూమన్స్ కూడా నన్ను అడిగితే కనీసం 40-50 సంవత్సరాల వెనకాల ఉన్నాడు, ఎస్పెషలీ ఇన్ అప్లికేషన్. సో ఐ థింక్ ఈ రెండు. మూడోది ఏంటంటే అఫ్కోర్స్ ఆ ఫార్మింగ్ హౌసింగ్ ముందు అప్పటికి ఇప్పటికి చూస్తే ఫార్మ్స్ ఏ విధంగా ఉండేవి, ఏ విధంగా కడుతున్నారు అన్నది చూస్తే కూడా చాలా మార్పు. ఈ మూడిట్లో చాలా వరకు మొత్తం సబ్జెక్ట్ కవర్ చేశారు. గుడ్డు ప్రొడక్షన్లో మన తెలంగాణ స్టేట్ సెకండ్ స్టేజ్లో పోటీ పడుతూ ఉంది. ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు చిన్న స్టేట్ అవడంతో మన ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగినా సెకండ్ స్టేజ్లో ఉన్నాం. ఈ ఇండియా మొత్తానికి ఇంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేటటువంటిది మన రైతులతోనే సాధ్యమైంది. ఇన్ని సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో చాలా గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆయిల్ ఇంపోర్ట్ చేసి ఉండొచ్చు, ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం మన ఫుడ్ తక్కువ ఉన్నప్పుడు. కానీ ఎగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి హిస్టరీ ఇండియాకి లేదు. అన్అడల్టరేటెడ్ ఫుడ్, ఇందాక మన బాలునాయక్ గారు చెప్పారు, ఎస్, ఎవ్రీ మంత్ 30 శాంపిల్స్ కలెక్షన్ చేస్తాము, వాటిని టెస్ట్ చేస్తాం, దాంట్లో పారామీటర్స్ ఏమున్నాయి అనేటటువంటిది డెఫినెట్గా వాళ్ళు ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా పబ్లిష్ చేస్తారు. ఇది పౌల్ట్రీ ఇండస్ట్రీతో రైతులకి సంబంధం లేకుండా గవర్నమెంట్ చేసేటటువంటి ఇన్స్పెక్షన్. కంపారిటివ్లీ ఫార్మ్ ప్రొడక్షన్ మన కంట్రీ ఎగ్స్తో కంపేర్ చేస్తే షెల్ఫ్ లైఫ్ అనేటటువంటిది ఎగ్స్కి చాలా ఎక్కువ ఉంటుంది, ఫార్మ్ ఎగ్స్కి. బికాజ్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి, తెలంగాణ పోల్ట్రీ బ్రీడ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను. ఇప్పటికీ వక్తలందరూ గుడ్ల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తాను, అందులో ఏది మీకు తప్పు అనిపించినా నన్ను అడగొచ్చు. రవీందర్ రెడ్డి అంటే పోల్ట్రీ ఎవరు అని చెప్తారు. స్ట్రాంగ్ స్టేట్మెంట్స్.
పోల్ట్రీ ఇండస్ట్రీ ఇండియాలో మహత్తరమైన పొజిషన్లో ఉంది. డెఫినెట్గా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. గత 45 ఏళ్ళుగా ఎవ్రీ ఇయర్ యావరేజ్లో లేయర్ అండ్ బ్రాయిలర్ చూసినట్లయితే సుమారుగా 8% పెరుగుతూ వచ్చింది. ఇండస్ట్రీ గ్రోత్కు మాకున్న లిమిటేషన్ వల్ల పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పెరగకపోవడమే. పర్ క్యాపిటల్ ఈరోజు 105 వరకు ఉంటే సుమారుగా మనకు సురేష్ గారు చెప్పినట్టుగా 3.5 times పెరగాల్సిన అవసరం ఉంది. అంటే 350% అంటాం కదా, 365 చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికోసమని మనకున్న ఇబ్బందులలో ఒకటే కన్జంప్షన్ పెంచడం. మీడియా మిత్రులు ఒకటే కోరేది, గుడ్ల గురించి ఇప్పటికే వక్తలు చాలామంది చెప్పారు. గుడ్డు అనేది బంగారం అని చెప్పొచ్చు. గుడ్లో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే ఎంత తక్కువ అనుకున్నా 25 రూపాయల విలువ ఉన్నటువంటి గుడ్డు ఇది. దాన్ని మేము ప్రమోట్ చేయలేక మా వరకు మేము కూడా చేయాల్సిన చాలా ఉంది. దాంట్లో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంది. తర్వాత మీడియా మిత్రులు ముఖ్యంగా ఈ గుడ్ల పైన ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించాల్సిన అవసరం ఉంది. గుడ్డు వెజిటేరియన్ అనేది అందరికీ తెలుసు, కానీ పండగలు వచ్చినప్పుడు గుడ్ల కన్జంప్షన్ తగ్గుతుంది. అసలు పూజలు చేసే వాళ్ళు ఎవరికైనా కూడా డెఫినెట్గా గుడ్లు తినొచ్చు, ఎందుకంటే గుడ్లలో ప్రాణం లేదు. మహాత్మా గాంధీ చెప్పారు. మహాత్మా గాంధీ విషయంలో అన్నీ నమ్ముతాం, కానీ ఇది ఎందుకు నమ్మట్లేదు తెలియదు. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మనది 365 అయిన రోజు ఈ ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఈ సొసైటీ బాగుపడుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రత్యక్షంగా రంగారెడ్డి డిస్టిక్లో 50 విలేజ్ల్లో, మన విలేజ్లోనే మన మెజారిటీ పాపులేషన్ ఉంది. పర్సనల్గా నేను వెళ్ళి సర్వే చేయడం జరిగింది. పిల్లల ఆరోగ్యం గురించి స్టడీ చేయడం జరిగింది. 65% స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో అండర్ వెయిట్ అంటే మీరు నమ్మలేరు. అసలు 25 ఉండాల్సిన వాళ్ళు 12 కేజీలు ఉన్నారు, 20 ఉండాల్సిన వాళ్ళు 10 కేజీలు ఉన్నారు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది. డెఫినెట్గా మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కనేమో మా ఇండస్ట్రీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అయినా కూడా ఇవ్వడానికి మేము రెడీ ఉంటే, ఈరోజు తినేవాళ్ళు లేరు, తినిపించేవాళ్ళు లేరు, దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. మూఢనమ్మకాలు ఎక్కువ సర్క్యులేట్ అవుతాయి మంచి విషయాల కంటే. డెఫినెట్గా మేము ఈ ఫోరంలో చెప్పేది ఒకటే, మీరు కన్జంప్షన్ పెంచడానికి మీరు మాకు సపోర్ట్ చేయండి. ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ బాగుపడుతుంది, లక్షలాది మందికి ఉపాధి ఏర్పడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. స్పోర్ట్స్లో చూసినట్లు కూడా ఇండియాలో స్పోర్ట్స్ మెన్ పరిస్థితి వరల్డ్ ప్రపంచంలో చూసినట్లయితే చాలా వెనకబడి ఉన్నాము. ఈరోజు జపాన్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ సుమారుగా 360 గుడ్లు ఉంటాయి, మనం ఎందుకు తక్కువ? ప్రముఖులు, పోల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా పెద్దలు, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నాయుడు గారు, బాలస్వామి గారు, డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, ఐపీఎం ఉదయ్ గారు మరియు చక్రధరరావు గారు, అందరికీ అభినందనలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వరల్డ్ ఎగ్ డే అక్టోబర్ 2వ శుక్రవారం నాడు జరుపుకుంటున్నాము. కారణం ఏంటంటే భారతదేశం అందరూ చెప్పినట్టుగానే 2వ స్థానంలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గుడ్లు కానీ చికెన్ కానీ ప్రజల్లో ఎక్కువ చైతన్యం తీసుకురాలేకపోతుంది. కారణం ఏంటంటే దాని మీద కొన్ని అపోహలు ఉండి, మన దగ్గర పల్లెటూళ్ళల్లో కొన్ని అపోహలు చాలా త్వరగా వేరే వాళ్ళకి చేరుతాయి. కాబట్టి అటువంటి ప్రలోభాలకు కానీ కొన్ని మిత్స్ అంటే అపోహలకు కానీ తావు లేకుండా సోషల్ మీడియా అందరూ కూడా తగినటువంటి ప్రచారం చేసి కోడిగుడ్ల వినియోగతని పెంచాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే జెనెటిక్ పరంగా చాలామంది చెప్పారు, ఇప్పుడు ఇద్దరు చెప్పారు, డాక్టర్ గారు, సురేష్ గారు, జెనెటిక్ పరంగా జన్యుపరంగా కోడిగుడ్ల ఉత్పత్తిని కానీ బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తిని కానీ త్వరగా పెరగడానికి, ఎక్కువ గుడ్లు పెట్టడానికి దోహదపడుతుందో, అదేవిధంగా మీరు చూస్తున్నారు అగ్రికల్చర్లో కూడా, పశువుల్లో కూడా చిన్న బాల్యంలోనే అవి ఎదగరావటము, కట్టడము, ఈనటము అని జరుగుతూ ఉంది. అలాగే అరటిపళ్ళు కానివ్వండి, పపాయ కానివ్వండి, మీరు చూస్తే చిన్న చెట్లే ఎక్కువ కాయలు కాసి ఇదవుతుంది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు మీరు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఇది కోడిగుడ్లు కూడా కోళ్ళ పెంపకం కూడా ఇలాంటిదే అని చెప్పేసి అందరికీ చెప్పి సహకరిస్తాను కోరుతున్నాను. ఇక అందరూ కోడిగుడ్ల విలువ గురించి చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పేది లేదు. ఈరోజు మనం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ముఖ్య అతిథిగా సుశ్రుత కుమార్ గారిని తీసుకొచ్చాము. ఆమె చిన్న వయసు నుండి హార్స్ రైడింగ్లో చాలా అద్భుతంగా, అంటే ఆమె వయసు 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర కొంపెల్లిలో చిన్న గుర్రాల మీద ఏదో విధంగా వాళ్ళ తాతగారు చెప్పినట్టుగా హార్స్ రైడింగ్ చేస్తానని చెప్పేసి నేర్చుకుంది. ఆ అలవాటు అలాగ 1 ఇయర్ గడిచిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు 14 సంవత్సరాల వయసు ఉంది. ఆమె 8వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్సు, పల్మనాలజిస్ట్ అండ్ వాస్కులర్ సర్జన్. ఆమె ఉత్సాహాన్ని చూసేసి ఆమె వయసు 10 ఉన్నప్పుడు చెన్నైకి పంపించి అక్కడ హార్స్ రైడింగ్ నేర్పించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత 11వ ఏట
మళ్ళీ బెంగళూరుకు వచ్చేసి ఆమె ఈరోజు ఎంబసీ ఇంటర్నేషనల్ రైడింగ్ స్కూల్లో ఒక మంచి ఛాంపియన్గా నిలిచారు. మిగతా అందరితో కాంపీట్ చేసేసి, పెద్దవాళ్ళతోనూ ఆ వయసు వాళ్ళతో కాంపీట్ చేసేసి ఈ రోజున ఆమె ఒక ఛాంపియన్గా అవతరించారు. ఆ చిన్న వయసులో ఇంత అద్భుతంగా రాణిస్తున్నటువంటి సుశీల కుమార్ గారిని మనం ఈరోజు సన్మానించుకుంటున్నాం. సుశీల సందర్భంలో ఎస్పెషల్లీ ఇండియా ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, క్లియర్గా మేము ఇవ్వడం జరిగింది. కోటాను కోట్ల రూపాయల బడ్జెట్ ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతూ హాస్పిటల్కి పెడుతుంది. అటువంటి సమయంలో ఈ 25th మే మహానుభావులు మన గౌరవనీయులు ప్రైమ్ మినిస్టర్ గారు షుగర్ గురించి చెప్పడం జరిగింది. షుగర్ బోర్డులు పెట్టమని చెప్పి, కానీ షుగరు, కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ ఇవన్నీ కాబట్టి అనేక రకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఎగ్ ద్వారా అన్ని రకాల రోగాలు కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే మా పౌల్ట్రీ అసోసియేషన్స్ డిమాండ్ ఏమిటంటే, నెంబర్ 1 డిమాండ్ అన్ని పాఠ్యపుస్తకాలలో, అంటే 10th వరకు పాఠ్యపుస్తకాలలో ఈ పౌష్టికారం గుడ్డును చేర్చాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో ఆంధ్రాలో 5 గుడ్లు ఇస్తున్నారు, 6 గుడ్లు ఇవ్వబోతున్నారు. తెలంగాణలో కేవలం ఇప్పటివరకు కూడా 3 గుడ్లే ఇస్తున్నారు. కాబట్టి పిల్లలకి 6 గుడ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా బ్రేక్ఫాస్ట్లో కూడా గుడ్లు ఇవ్వాలని, గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీ కేంద్రాల్లో 1 గుడ్డే ఇస్తున్నారు, 2 గుడ్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ట్రైబల్ ఏరియాల్లో ఎస్పెషల్ ఎగ్ ఇది చాలా తక్కువ రేటు కాబట్టి ట్రైబల్ ఏరియాలో కూడా గుడ్లు ఇవ్వాలని, ప్రతి రేషన్ కార్డుకి 30 గుడ్లు ప్రతి నెల కనుక ఇస్తే, అట్ ద సేమ్ టైం ద లాస్ట్ చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది, పబ్లిసిటీ డిపార్ట్మెంట్, ఎల్లో తింటే గుండె జబ్బులు ఉన్నది కాబట్టి giving us this coverage, which is national coverage which we are doing today. And IPEMA Poultry India is trying to promote all the good causes for our poultry community. Today, World Egg Day. This should go in a better way. That's why we have taken few measures like inviting the new bidding sportsmen who will be doing good work for the country. Then the government represent from the government side. And I was in yesterday I was in Lucknow, where the Deputy Chief Minister also of Lucknow was very much adamant on promoting egg in UP state. Even in UP, the Chief Minister Yogi Garu has said that it is a Pakshi Phal. So it is such clear that it is purely a vegetarian food. And as we go back to the history back, even our father of nation, Gandhiji, said that it is a purely a egg which is you can consume as it can be considered as a veg. So I hope that the message to the youth and all the ages goes very clear that consumption of egg is important, and to stay healthy, to be fit and to be alert, this is the best low cost protein which every mother should think. There's a big saying which our industry people say in Telugu, after mother's milk, the purest form is the egg. So I'm sure each and every mother of our country should realize that this is important supplement for our children for a better future. So with this, I would now request Mr. Balaswamy to give us the postal launch, and then we'll have the egg. Everybody would have 1 egg on his and have a consumption of that. లో పిల్లలందరూ చాలామంది స్పోర్ట్స్లోకి వెళ్తున్నారు, కొంతమంది చదువుల్లో చాలా గొప్ప చేస్తున్నారు, కొంతమంది వేరే వేరే రకాల స్పోర్ట్స్లో పాల్గొని గొప్పగా అవుతున్నారు. ఈ జనరేషన్లో చాలామందికి బలం లేకుండా ఉంటుంది. ప్రోటీన్ సోర్స్లో ఎగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యూ కెన్ గివ్ టు యువర్ చైల్డ్. Thank you. Thank you so much. 2 eggs. You will achieve
recent achievement, and horse riding. You can tell it's national, all over India people are seeing you. She's a national aspirant now. Okay, go ahead. Recently, I had won the Karnataka State Championship and have participated in currently 2 international competitions in India. So you can see India on the world map now again in the inter sports activity, sure? Yes, sir. Okay, you're giving a big promise on the dice, okay? So everybody will ask you next year what happened. So remember that, huh? Okay, thank you. Thank you. No, you have to talk. Yeah. What is your name? My name is Riya Patil. Shriya Patil. Priya Patil. Riya. Priya Patil. Yeah. Okay, how are you doing? How do you eat eggs? Yes. How many eggs do you eat? 5. 5. Now tell me the correct number. No, you're doing something wrong. Daily how much? Daily how much? On an average. Yellow. Yellow. What class? Which class are you in? 3rd class. Which school? Sri Chaitanya. Okay, do you like it? Yes. Can you telling me about something about that before I met you? Yes. What do you tell me? Tell me that. Egg is. My mother will keep egg in my breakfast daily. Person in my examination, I eat nutritional and protein. So in a way you say I love it. That's all, huh? So what do you say? संडे हुआ मंडे, रोज खाओ अंडे. సెలబ్రేషన్ చేస్తున్నామండి. ప్రపంచం అంతా కూడా అక్టోబర్ 2nd ఫ్రైడే నాడు వరల్డ్ ఎగ్ డే చేస్తారు. ఆ పద్ధతిలో ఇండియా కూడా చేస్తున్నాము. మనకందరికీ తెలిసినట్టుగా గుడ్డు అన్నది మంచి పౌష్టిక ఆహారం. ఎస్పెషలీ ఇండియాలో ఎక్కడైతే మనకు మాల్ న్యూట్రిషన్ ఉందో, చిల్డ్రన్ సెంటర్ డోస్ ఉందో, ఈజీగా అవైలబుల్, అఫోర్డబుల్, కంప్లీట్ హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది గుడ్డు. మనకి ఇప్పటికి కూడా ఓన్లీ దాదాపులో పర్ క్యాపిటా 100 eggs ఉన్నాయి. మన దాదాపులో 350 గుడ్డు దాకా మనకు పర్ క్యాపిటల్ తెలుసుకోవాల్సిన పొటెన్షియల్ ఉంది మనకు. ఆ ఉద్దేశంతో మేము ప్రజలకు అందరికీ గుడ్డు తినండి, రోజుకు 2 గుడ్డు తినడం మంచిది అన్న పద్ధతిలో మేము చేస్తున్నాము. మీరు అందరూ చూసే ఉంటారు. ఈ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 2 గుడ్లు తినడం మంచిది. మీకు అన్ని రకాలుగా వైటమిన్స్ ఏ, బి కాంప్లెక్స్ మొత్తం అంతా కూడా, కే, డి, కోలిన్ ఏది కావాల్సిన సరే ప్రోటీన్లో మన గుడ్డు అన్నీ కూడా సరిపాదులో మీకు అందుతుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ appealing to all the consumers to eat eggs and be healthy. Thank you very much.